చేశాడు, అన్నయ్య బయటికి రా యుద్ధానికి. వాలి వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి సావధానంగా విను, ఒక్క మాట చెప్తాను విను. ఎవరి మీద యుద్ధానికి ఎడుతున్నావు? నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు వీరిద్దరు, ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు. ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు. ఈ చెయ్యిని కొట్టలేదు, ఈ చెయ్యిని కొట్టలేదు. ఈ రెండు ఎప్పుడు కొట్టుకోవు. ఈ చేతికి నిప్పిడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది. ఈ చేతికి నిప్పిడితే దూష్యమైన పని అని చూడకుండా ఈ చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది. ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి. నేను అన్న ఆ తల్లిదండ్రులలోంచి వచ్చిన రెండు కొమ్మలు, రెండు కాయలు లాంటి వాళ్ళు, రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఎందుకయ్యా కొట్టుకుంటారు? ఒకవేళ నీ తమ్ముడు తప్పే చేశాడనుకో, దానికి నువ్వు అంత దెబ్బలాడాలా? నిత్తురు కారిపోయేటట్టు కొట్టాలా? ఇద్దరూ వీధిన పడి గదాయుద్ధం చేసుకోవాలా? ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి పట్టుకుని నిలబడితే దుర్నిరీక్షులు కదయా. లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళని. తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటనవేలు మించి నీళ్లు విడిచిపెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి కిందనుండాలి, మిగిలిన కొడుకుల చేతులు పైనుండాలి. ఆ ధార పెద్ద కొడుకు చేతిలోంచి బొటనవేలు మించి కింద పడాలి. తల్లిదండ్రులు పుచ్చుకునేదా నీళ్లు ఒక్కటి. ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి మించే ధార పడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు. ఇద్దరు కొడుకుల్ని కన్నాం. ఎందుకు? ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా? గడ్డి పెట్టి పంపగలగాలి. ఎవరు? భార్యలు. మీరిద్దరూ ఏ కొట్టు చేశాడు, అన్నయ్య బయటికి రా యుద్ధానికి. వాలి వెళ్ళబోతున్నాడు. తార చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి సావధానంగా విను, ఒక్క మాట చెప్తాను విను. ఎవరి మీద యుద్ధానికి ఎడుతున్నావు? నీ తమ్ముడి మీద యుద్ధానికి ఎడుతున్నావు. ఎవరు నీ తమ్ముడు? ఒక్క తల్లికి ఒక్క తండ్రికి ఒక్క చెట్టున పూసినటువంటి రెండు పూలు వీరిద్దరు, ఒక్క చెట్టున కాసిన రెండు కాయలు. ఈ చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అవ్వచ్చు. ఈ చెయ్యిని కొట్టలేదు, ఈ చెయ్యిని కొట్టలేదు. ఈ రెండు ఎప్పుడు కొట్టుకోవు. ఈ చేతికి నిప్పిడితే ఇది చెయ్యవలసిన పని కూడా ఇది చేస్తుంది. ఈ చేతికి నిప్పిడితే దూష్యమైన పని అని చూడకుండా ఈ చేయవలసిన పని కూడా ఈ చెయ్యి చేస్తుంది. ఎందుకని అంటే ఈ రెండు చేతులు దీనికి చెందిన వాళ్ళమని నేను అన్న భావనతో కలిసి ఉన్నాయి. నేను అన్న ఆ తల్లిదండ్రులలోంచి వచ్చిన రెండు కొమ్మలు, రెండు కాయలు లాంటి వాళ్ళు, రెండు పువ్వులు లాంటి వాళ్ళు ఎందుకయ్యా కొట్టుకుంటారు? ఒకవేళ నీ తమ్ముడు తప్పే చేశాడనుకో, దానికి నువ్వు అంత దెబ్బలాడాలా? నిత్తురు కారిపోయేటట్టు కొట్టాలా? ఇద్దరూ వీధిన పడి గదాయుద్ధం చేసుకోవాలా? ఇంత శక్తివంతులే మీరిద్దరూ చెయ్యి పట్టుకుని నిలబడితే దుర్నిరీక్షులు కదయా. లోకం ఎంత సంతోషిస్తుంది ఇటువంటి బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఎంత గొప్ప వాళ్ళని. తండ్రికి తల్లికి రేపు తద్దినం పెడితే బొటనవేలు మించి నీళ్లు విడిచిపెడుతుంటే పెద్ద కొడుకు చెయ్యి కిందనుండాలి, మిగిలిన కొడుకుల చేతులు పైనుండాలి. ఆ ధార పెద్ద కొడుకు చేతిలోంచి బొటనవేలు మించి కింద పడాలి. తల్లిదండ్రులు పుచ్చుకునేదా నీళ్లు ఒక్కటి. ఆ నీళ్లు పుచ్చుకునేటప్పుడు వచ్చి చూసి ఒక్క చేతి మించే ధార పడుతుంటే కన్నుల నీరు పెట్టుకుంటారు. ఇద్దరు కొడుకుల్ని కన్నాం. ఎందుకు? ఎప్పుడైనా రెండు చేతులు ఒకదాని మీద ఒకటి నీళ్లు పోసిన సందర్భం ఉందా? గడ్డి పెట్టి పంపగలగాలి. ఎవరు? భార్యలు. మీరిద్దరూ ఏ కొట్టు